రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఖండించారు. ప్రాణాలను పణంగా పెట్టి పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులు భద్రత లేని పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కారణాలతోనే ఆసుపత్రుల్లో వైద్యులపై దాడులు జరుగుతున్నాయని, ఇది పూర్తిగా ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పనిసరి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైద్యుల భద్రతకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉండేలా చట్టం రూపొందించాలని, ఆసుపత్రుల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. వైద్యులపై జరుగుతున్న దాడులను కూడా వైద్య విద్యార్థులు కానీ అటు వైద్యులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు. మనతోని జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏదైతే ఇటీవల వైద్యులపైన కూడా అనేక చోట్ల కూడా దాడులు జరుగుతున్నాయి సార్, మీరు వైద్య విద్యార్థిగా అటు వైద్యుడిగా ఏం తెలియజేస్తారు సార్ గవర్నమెంట్కి? అవునండి, మనం చూస్తున్నాం ఇప్పుడున్న సమాజంలో డాక్టర్లపైన దాడులు చాలా పెరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం. ఒక ప్రాణం కాపాడే డాక్టర్ మీద హింసకు దిగడం ఎంతవరకు సమంజసం? ఈ సొసైటీకి నేను అడుగుతున్న ప్రశ్న, ఎంతవరకు సమంజసం? ఒక డాక్టర్ ప్రతి రోగి ప్రాణాలు కాపాడాలని చూస్తాడు, కానీ ప్రాణాలు తీయాలని ఎవరు చూడరండి. ఇలా దాడులు జరగకుండా చేయాల్సిందంటే మా తరపున రిక్వెస్ట్ గవర్నమెంట్కి, ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో సెక్యూరిటీ అనేది పెంచాలి, భద్రత అనేది పెంచాలి. మనం ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు చూసుకుంటే ఇలా దాడులు చేసిన వారిపై కఠినంగా శిక్షలు అమర్చడానికి మనం చట్టరీత్యా కొత్త చట్టాలు అనేది తీసుకురావాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఇప్పుడు ఇలా కంటిన్యూస్గా దాడులు జరుగుతూ ఉంటే రేపటి నాడు ఒక డాక్టర్ ఎమర్జెన్సీ పేషెంట్ చూడాల్సిన భయపడే పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఏదైతే వైద్యులు కూడా ఈ మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ క్రిటికల్ కేసులు చూడాలన్నా కూడా భయం అవుతుందట దాడులు చేయబట్టి, దాన్ని మీరు ఏమంటారు సార్? అవునండి, ఇది చాలా వరకు నిజం. ఎస్పెషల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో మనం చూస్తున్నాం. ఏదన్నా వాళ్ళు క్రిటికల్ స్టేజ్లో వేసుకొస్తారు. క్రిటికల్ స్టేజ్లో ఒక పేషెంట్ని తీసుకొస్తే అన్నిసార్లు పరిస్థితులు డాక్టర్లకు అనుకూలంగా మన చేతుల్లో ఉండవు. ఒక్కొక్కసారి ప్రయత్నాలు విఫలం అవుతుండొచ్చు. ఇప్పుడు డాక్టర్ మీద అటాక్ చేయడంతో మిగతా డాక్టర్ సమాజానికి ఏం మెసేజ్ వస్తుంది? నేను క్రిటికల్ కేసు తీసుకుంటే ఇది నేను కాపాడలేకపోతే నా మీద కూడా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉన్నాయని చెప్పి ఈరోజు డాక్టర్ సమాజం మొత్తం భావిస్తుంది. సో ఇది మనం లాంగ్ టర్మ్లో చూసుకుంటే సమాజానికి చాలా నష్టం అండి. ఇది ఇప్పుడు ఒక డాక్టర్ ధైర్యంతో నేను ఎంత ఎమర్జెన్సీ అయినా ఎదుర్కోగలను అనే ధైర్యం మనకి సొసైటీ ఇచ్చినప్పుడు డాక్టర్ తన వంతు 100% ప్రయత్నం చేస్తాడు కాపాడడానికి. బట్ పరిస్థితులు అన్ని వేళలా డాక్టర్ చేతిలో ఉండవండి. ఒక్కొక్కసారి చాలా లాస్ట్ వాళ్ళ కొనూపిరిలో తీసుకొస్తుంటారు, అప్పుడు కాపాడలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. ఆ బాధను మేము గౌరవిస్తాం కూడా. కానీ ఆ బాధలో డాక్టర్ల మీద అటాక్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడైతే రానున్న అసెంబ్లీ సెషన్లో కూడా వైద్యుల పరంగా ఏమైనా రక్షణ చట్టాన్ని కోరుకునే అవకాశాలు ఉన్నాయి? అవునండి, ఇంతకుముందు మనకు డాక్టర్లు కానీ హాస్పిటల్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినప్పుడు కానీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో లేదు అది. సో ఇప్పుడున్న మన సెషన్స్లో ఏమన్నా అవుతే ఇప్పుడు డాక్టర్లకు ఒక చట్టం క్రియేట్ చేయడం అనేది వెరీ కామన్ థింగ్ అని అడిగేది. ఎందుకంటే ఒక డాక్టర్కి భద్రత కల్పిస్తే మీరు ఒక ఆరోగ్య శాఖ మొత్తం భద్రత కల్పించినట్లు, ఒక మెరుగైన సమాజం కోసం మీరు ఒక ఆరోగ్య శాఖ మొత్తం భద్రత కల్పించినట్లు. సో కొంచెం కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు నిర్మించాలని డాక్టర్ తరపున మేము కోరుకుంటున్నాం. రైట్. ఏదైతే మీరు చూసుకుంటే డాక్టర్లు కూడా పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు డాక్టర్లు తన పర్సనల్ లైఫ్ కానీ మిగతా ఫ్యామిలీ కానీ పక్కన పెట్టి మరి వైద్యం చేసే దానికి ముందుకొస్తారు. అలాంటి వైద్యులపై దాడులు జరగడం మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు? రీసెంట్గా ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి ఇలాంటి ఇన్సిడెంట్స్, కానీ డే బై డే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తగ్గట్టు మనం గవర్నమెంట్ నుంచి మంచిగా ఎక్కడైనా హాస్పిటల్స్, ఏదైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళకి మంచిగా సపోర్ట్ ఇచ్చేటట్టు, లైక్ ఏవైనా యాక్షన్స్ ఏవైతే తీసుకుంటున్నారో అవి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇంతకుముందు బెయిలబుల్ ఆఫెన్సెస్ ఉండే, అవి నాన్ బెయిలబుల్ చేయడం కానీ అట్లాంటివి కావాలి. అండ్ యూజువల్లీ కంపేర్ చేసుకుంటే మన దేశం నుంచి బయట దేశంలో చూసుకుంటే మనం ఒక సాధారణ వ్యక్తి డాక్టర్ కన్సల్టేషన్ కోసం చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉండాలి. అందరికి చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంది. అయినా దాని ప్రజలు మనకి గవర్నమెంట్ నుంచి ప్రాపర్ సపోర్ట్ అండ్ ప్రాపర్ బిల్స్ కానీ ఏదైనా డాక్టర్స్కి సపోర్ట్ అయ్యేలాగా వస్తే చాలా బాగుంటుంది. రైట్. మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే వైద్యుల పైన కూడా అటు ఆదిలాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అనేక జిల్లాలలో కూడా దాడులు ఎక్కువగా పెరిగిపోయాయి గతంలో చూసుకుంటే. అసలు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మాదేం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వస్తాము. మేము పీపుల్ని, ప్రజలకి సర్వింగ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటాము.
కానీ కొన్ని అక్కడున్న ఎమోషన్ యాక్ట్ చేస్తుంది బాగా. ఎమోషన్ అనేది అక్కడ డాక్టర్ పైన ఎట్లయితే పేషెంట్ అటెండర్స్ పైన యాక్ట్ అవుతుందో అలాగే డాక్టర్స్ పైన కూడా ఆ ఎమోషన్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇప్పుడు డాక్టర్స్ పైన ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా డాక్టర్స్ పైన ఒక 2 అటాక్స్ అయినాయి. ఒక పీడియాట్రిషియన్ పైన, ఇంకొక పీడియాట్రిషియన్స్ ఇన్ హైదరాబాద్ కూడా అలాంటి అటాక్స్ జరిగినాయి. వాళ్ళని కొట్టారు, వాళ్ళని తిట్టారు. ఏ డాక్టర్ అయినా ఒక ప్రాణాన్ని కాపాడదామని చూస్తారు. సో ఇప్పుడు మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సెషన్స్లో డాక్టర్స్కి సంబంధించిన ఒక బిల్ పాస్ చేసి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కానీ అలా ఒక ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్ ఒక బిల్ తెస్తే అది మాకు చాలా అనుకూలంగా ఉంటుంది. హాస్పిటల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ బోర్డు ఉన్నట్టు డాక్టర్స్కి రక్షణ చట్టం కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయాలనే అవకాశాలైనా మీరు ప్రభుత్వాన్ని కోరుకుంటారా? ఎస్, ప్రతి హాస్పిటల్లో యాక్చువల్గా కొన్ని హాస్పిటల్స్లో ఈ మెయిన్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉంటుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అటెండర్కి విజిబుల్గా అది ఏంటంటే ఇట్లా మనకి ఒక అడ్వర్టైజ్మెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లాగా చిన్న అక్షరాలతో రాసేది కాదు. ఇది చాలా పెద్దగా అంత విజిబుల్గా ప్రతి ఎమర్జెన్సీలో కానీ ప్రతి వార్డ్స్లో కానీ అలాంటి పెడితే ఏంటంటే అటెండర్స్ కానీ పేషెంట్స్కి కానీ అవగాహన వస్తుంది. సో అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి గవర్నమెంట్. ఇంకేమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా డాక్టర్లకు కావాల్సిన రక్షణ కానీ లేకపోతే మహిళా డాక్టర్లకు కానీ పీజీ స్టూడెంట్స్ చదివే రానున్న విద్యార్థులకు కానీ ఇంకేమైనా ప్రభుత్వం తరపు నుండి రావాలని తెలియజేస్తారా? అవునండి, యాక్చువల్గా లాస్ట్ టైం మనకి ఒక 2 years బ్యాక్ ఆర్జేకర్ ఇన్సిడెంట్ కోల్కతాలో అయ్యింది. దానికి సంబంధించి మేము ఒక జూనియర్ డాక్టర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఆల్మోస్ట్ ఒక 10 days స్ట్రైక్ చేశాము. దాంట్లో మాకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రొటెక్షన్ ఫోర్స్, నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఒకటి తెస్తామని మన ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సార్ని కూడా పెట్టి ఒక కమిటీ ఫామ్ చేశారు. కానీ ఆ కమిటీలో తేల్చింది ఏంటి అంటే డాక్టర్స్కి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది అవసరం లేదు ఇప్పుడు అనేది వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అలాంటి ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ప్రతి ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ స్పెషల్లీ ఇన్ తెలంగాణ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టాలని మేము గవర్నమెంట్ని అండ్ ఎస్పెషల్లీ అవర్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారిని అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నామండి. ఏదైతే ఇది రానున్న May 16 తర్వాత వచ్చే అసెంబ్లీలో సెషన్లో కూడా ఇది పాస్ చేసే అవకాశాలు చేయమంటున్నారా, లేకపోతే దీన్ని లేదండి, ఇమ్మీడియట్గా ఈ అసెంబ్లీ సెషన్లోనే అది ఇంక్లూడ్ చేయాలి. అది ఇంక్లూడ్ చేసి దానికి ఒక చట్టం అనేది తెయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడో చేస్తానంటే కాదు, ఇప్పుడు ఆన్ ద ఫైర్ ఎక్కువ ఉంది. ఐ మీన్ చాలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి డాక్టర్స్ పైన. అది మీరు కన్సిడర్ చేసుకొని మీరు ఇమీడియట్గా దానికి సంబంధించిన బిల్స్ అనేది పాస్ చేసుకుంటే విల్ బీ సో హ్యాపీ ఫర్ దాట్. రైట్, మనతో మహిళా వైద్యులు కూడా ఉన్నారు. మేడం, ఏదైతే మహిళలపై కూడా అనేక సార్లు కూడా దాడులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది, దాన్ని మీరేమంటారు మేడం? మేము చాలా కష్టపడి వృత్తిలోకి వస్తామండి, చాలా చదువుకొని వస్తాము. సో ఒకరిని చంపడానికి అని మాకు థాట్స్ ఏమి ఉండవు, కూడా అగెయిన్స్ట్గానే ఉంటుంది, హిపోక్రటిక్ ఓత్ కూడా. సో ఇంత చదివి మా మీద దాడులు జరుగుతుంటే ఇలాంటి చదువు చదవాలని కూడా మాకు అనిపించదు. సో అది ప్రొఫెషన్ పరంగా పర్సనల్ పరంగా కూడా మాకు అది సేఫ్ కాదు. కాబట్టి సో ఇన్ ఫ్యూచర్ రాబోయే డాక్టర్స్ చాలా అన్సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకే చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఫీమేల్ అయినా మేల్ అయినా ఒక అటెండర్ బిహేవియర్, ఒక రూల్స్ అంటూ ఉండాలి. ఎలాంటి రూల్స్తో బిహేవ్ చేస్తే మాత్రమే వాళ్ళకి మేము వైద్యం అందించేలా అంత స్ట్రిక్ట్గా ఉంటేనే మేము ఐ థింక్ ఇవన్నీ ఆగుతాయని నా అభిప్రాయం అండి. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే మహిళా వైద్యులకు కానీ అటు వైద్యులకు కానీ ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది మేడం, దాన్ని మీరేమంటారు మేడం? అవునండి, రక్షణ అయితే లేదు. ఎందుకంటే ఒకేసారి చాలామంది రావడం, అది వాళ్ళు ఎలాంటి వాళ్ళనో మేము కనుక్కోకపోవడం, ఓన్లీ కేర్ అందించడం మాత్రమే మేము చూస్తాం, వైద్యం అందించడం మాత్రమే చూస్తాం, కానీ వాళ్ళ గుణగణాలు మేము చూడం. కాబట్టి దట్ విల్ బీ అ బిగ్ ప్రాబ్లం అనమాట. ప్రాక్టీస్లో ఉన్న జూనియర్ డాక్టర్స్ నైట్ షిఫ్ట్ చేయాలంటే భయం అవుతుందట మేడం, దాన్ని మీరేమంటారు? మాకు నైట్ డ్యూటీస్ కంపల్సరీ అండి, కానీ ఎందుకంటే నైట్ టైంలో కూడా మేము వాళ్ళ కోసం అవైలబుల్ ఉండాలి. అలాంటి టైంలో మార్నింగ్ టైమే మాకు సెక్యూరిటీ లేనప్పుడు ఇంకా నైట్ టైంలో వాళ్ళు పనిచేయడానికి ఎలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారండి. అందుకని బోత్ మార్నింగ్ అండ్ నైట్ మాకు స్ట్రిక్ట్ రూల్స్ కావాలి. అండ్ వీ హ్యావ్ టు బీ ప్రొటెక్టెడ్ నో మ్యాటర్ వాట్, బోత్ ద జెండర్స్, యాక్చువల్లీ ఆల్ ద 3 జెండర్స్ అని నేను అనుకుంటున్నాను.
రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే వైద్యులు కూడా తెలియజేశారు, రానున్న అసెంబ్లీ సెషన్లో కూడా వైద్యులకు రక్షణ చట్టం కూడా కల్పించాలి, దాన్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అటు వైద్య శాఖ ఆరోగ్య మంత్రికి కూడా వైద్యుల పట్ల కూడా నిర్లక్ష్యం చూపకుండా వెంటనే ఇలాంటి రక్షణ చట్టాలు అమలు చేసి త్వరితగతిన ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.